ఉన్నారు, గెలిచిన కాడ మన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీని కూడా మొత్తం కూడా సంఘటితం చేసి అందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తే మీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌకర్యాలు కోరే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది, బాధితుల ఎక్కువ ఉంటుంది. సౌకర్యాలు కోరే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, బాధితుల సంఖ్య తక్కువ ఉంటుంది. కాబట్టి మీ యొక్క రాజకీయం మీ యొక్క ప్రాధాన్యత ఇందులో ఇంపార్టెంట్. కాబట్టి పార్టీ యొక్క సహకారం కూడా మాకు అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా కేటీఆర్ సార్ చెప్పాల్సింది మేము ఒకటే అనుకుంటున్నాం ఏంటంటే, టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ శ్రేణులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. జాల వెంకటేష్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. చౌటుప్పలు. నమస్కారం అందరికీ. నా పేరు జాల వెంకటేష్ యాదవ్, చౌటుప్పల్ మున్సిపాలిటీ. ఇంతవరకు దామోదర్ రెడ్డి గారు మన సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను 2 నిమిషాలు క్లియర్గా చెప్తాను. అయితే గతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే మా ల్యాండ్స్, ఎస్పెషల్లీ మా ల్యాండ్స్ NH9 కోసం కొన్ని 7 ఎకరాల ల్యాండ్ పోయింది. తర్వాత డివీస్ SMT హైటెన్షన్ లైన్ల కోసం కూడా ల్యాండ్ పోయింది. ఆ సందర్భంలో బడుగులింగయ్య గారు మా ఎంపీ గారి సహకారం, చూసుకుంట్ల సార్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ సందర్భం కూడా సార్ చెప్పినట్టు ఒప్పుకున్న సార్ హెల్ప్ చేశారు, 2 సార్లు హెల్ప్ చేశారు. అప్పుడు కూడా చాలా నష్టపోయినా దాంట్లో కొంచెం వరకు కూడా న్యాయం చేయడానికి సహకరించారు. అయితే ఇప్పుడు ఈ RRR అలైన్మెంట్ వలన ఉన్న కాస్త భూమి ఈ RRRలో పోతుంది. మరి గతంలో మేము 2-3 సార్లు పోగొట్టుకున్న భూమిని మళ్ళీ ఇప్పుడు మేమే పోగొట్టుకుంటే మరి మా జీవనోపాధి ఎట్లా ఉంటుంది అని కూడా ఈ 2 సంవత్సరాల నుంచి వివిధ గ్రామాల రైతుల్ని కలుపుకొని రకరకాల ఉద్యమాలు చేయడం జరిగింది. మండల స్థాయి నుంచి ఢిల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగాం సార్. రకరకాల నాయకుల్ని, అధికారుల్ని, ఢిల్లీ నుంచి నితిన్ గడ్కరీ వరకు కూడా కలిసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నితిన్ గడ్కరీ పిఏ ఒక మాట చెప్పింది సార్, ఈ RRR రోడ్ అంటేనే గ్రీన్ఫీల్డ్ రోడ్ అని, గ్రీన్ఫీల్డ్ రోడ్ అంటేనే గ్రామాలను కలుపుకోపోవాలని చెప్పారు. కానీ ఇది ఎక్కడ కూడా గ్రామాలను కలుపుకుపోయిన పరిస్థితి కనిపిస్తలేదు. చౌటుప్పల్ నుంచి తీసుకుంటే చౌటుప్పలు, భువనగిరి, గజ్వేలు, సంగారెడ్డి ఎక్కడ చూసినా అభివృద్ధి చెందిన ప్రాంతాలు, HMD ప్రాంతాలు, మున్సిపాలిటీలు. దీంట్లో చౌటుప్పల్ మున్సిపాలిటీ కానీ, భువనగిరి, సంగారెడ్డి మున్సిపల్ ప్రాంతాలు 2-3 భాగాలుగా విడిపోతుంది. మరి ఒక సైడ్ ఏమో గ్రీన్ఫీల్డ్ రోడ్ అని చెప్తున్నారు, ఇంకో సైడ్ ఏమో అభివృద్ధి చెందిన ప్రాంతాలని తీసుకుంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం జరుగుతుంది? మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. రైతుకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? నాకైతే ఎక్కడ రైతుకి న్యాయం జరిగినట్టు కనిపిస్తలేదు. ఇది గవర్నమెంట్ రిపోర్ట్ సార్, అందరు రైతులరా, ఇది గవర్నమెంట్ రిపోర్టు. గచ్చిబౌలిలో ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మడానికి టెండర్ వేస్తుంది. వాళ్ళు మినిమం బిడ్ వాల్యూ 104 కోట్లు వేసేసారు. ఇక్కడ 104 కోట్లు. దాని SRO వాల్యూ, బుక్ వాల్యూ ఎంత ఉంది సార్? ఇక్కడ వెబ్సైట్లో, తెలంగాణ భూభారతి వెబ్సైట్లో 3.4 అంటే 3.5 కోట్లు ఉంది. 3.5 కోట్ల గవర్నమెంట్ వాల్యూ, SRO వాల్యూ, బుక్ వాల్యూ ఉన్నదాన్ని ఈరోజు గవర్నమెంట్ మినిమం నా భూమిని నేను 100 కోట్లకు అమ్ముకుంటానని గర్వంగా చెప్తుంది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్. మరి అదే రైతుకి ఈరోజు SRO వాల్యూ 3 నుంచి 10 లక్షలు ఉన్నది, నేను ఇంతకు అమ్ముకుంటాను ఎందుకు చెప్పలేకపోతున్నాను? మనకి ఎందుకు ఆ అధికారం ఎందుకు లేదు రైతుకి? గవర్నమెంట్కి ఎందుకు ఉంది? అదే ఉన్న గవర్నమెంట్ భూమి గతం నుంచి అంటే అది గవర్నమెంట్ భూమి కాదు. గతంలో 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద 10 లక్షలకి 20 లక్షలు తీసుకున్న పరిస్థితి. మరి గతంలో 20 లక్షలకు నువ్వు తీసుకొని రైతుల నుంచి ఈరోజు 100 కోట్లకు అమ్ముకోవడానికి నీకు ఎవరిచ్చిర్రు హక్కు? మరి ఎవరిచ్చిర్రు మీకు? ఎందుకు అట్లా జరుగుతుంది? ఇది ఆలోచన చేయాలి సార్. మీరు చూడండి సార్.
అట్లనే సార్ ఇది మున్సిపాలిటీలని డివైడ్ చేస్తుందని చౌటుపల్లి మున్సిపల్ కమిటీ మున్సిపల్ వాళ్ళు కానీ భువనగిరి మున్సిపాలిటీల వాళ్ళు కానీ ఇది మున్సిపాలిటీని డివైడ్ చేస్తుంది, మున్సిపాలిటీ నుంచి పోవద్దు అని ముక్తఖండంగా వాళ్ళందరూ కూడా తీర్మానం ఏమంటారు సార్, తీర్మానం చేసి అది గవర్నమెంట్ సబ్మిట్ చేసేది చౌటుపల్లి, భువనగిరి వాళ్ళది కూడా భువనగిరి దగ్గర ఉంది సార్. ఇంకొక ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ వరంగల్లో మానూరు ఎయిర్పోర్టు అక్కడ 3 గ్రామాల రైతుల భూములు పోతున్నాయి. మరి అక్కడ వాళ్ళు ఎంత ఉందంటే ల్యాండ్ అక్కడ 10-20 లక్షలు ఉంది అలా గవర్నమెంట్ వాల్యూ, కానీ 1.2 CR ఇస్తామని చెప్పి కూడా ఈ పేపర్ న్యూస్ ఉంది సార్. మరి ముఖ్యంగా మనకు ఆల్రెడీ తెలంగాణలో రోడ్లు లేవని కాదు, చాలా రోడ్లు ఉన్నాయి. మరి నార్త్ సైడు అద్భుతమైన రోడ్లు ఉన్నాయి. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక అద్భుతమైన రోడ్లు వేశారు, అవి ఉన్నాయి. అయితే ఈ RRR రోడ్డు చౌటుప్పలు, భువనగిరి, వలిగొండ, జయదేవ్పూర్, గజ్వేల్ ఇట్లా సంగారెడ్డిని కలుపుకుంటా సౌత్ సైడ్ నుంచి వస్తుంది. ఆ సందర్భంలో ఇక్కడ RRR అలైన్మెంట్ చేసిన పక్కపోటనే 161AA అనే ఒక రోడ్ ఉంది సార్. అది చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఆల్రెడీ ఉంది. ఇది 100 మీటర్లు ఉంది. దీన్ని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం కానీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో ఉన్న రోడ్డు పైనే డబల్ రోడ్, ట్రిపుల్ రోడ్ వేసుకుంటారు. చైనాకి వెళ్తే రోడ్లు వేసుకుంటారు. మరి ఆ రకంగా ఉన్నదానిపైనే మనం రోడ్ డెవలప్ చేసుకోవచ్చు. దీనివలన 20,000 ఎకరాలు అంటే దగ్గర దగ్గర ఒక 20,000 ఫ్యామిలీల కుటుంబాలని రోడ్డును పడేయాల్సిన పరిస్థితి లేదని నేను అనుకుంటున్నా సార్. మీరు ఇది కూడా చూడండి సార్. సార్ ఇది మేము చేసిన ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా దామారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అది లేదు సార్. అయితే మేము ఇక్కడి నుంచి సరే రైతులు కూడా ఇప్పటివరకు దేశంలో అభివృద్ధికి ఎక్కడ కూడా తోడ్పడకొట్టలేరు, అభివృద్ధికి సహకరించిన పరిస్థితి ఉంది. రైతులు ఇప్పుడు కూడా సహకరిస్తారు అభివృద్ధికి. ఎప్పుడు సహకరిస్తారు? మీరు రైతులకు మీరు ఏమిస్తారు, ప్రభుత్వం ఏమిస్తుంది. ఈరోజు రోడ్ వేసేందుకు 2017లో RRR మీద ఇనిషియేట్ చేసారు. 2017లో ఒక రేటు ఉంటే 10 రూపాయలు ఉంటే రోడ్ వేసేవాడి కాంట్రాక్టర్కి ఈరోజు దాన్ని 100 రూపాయలు చేసారు. ఎందుకయ్యా అంటే రేట్లు పెరిగినాయంట, కట్టెటోనికి పెరిగిందంట, ఇనుమోనికి పెరిగిందంట, ఇసుకోనికి పెరిగింది, సిమెంట్ పెరిగింది, కాంట్రాక్టర్ పైసలు పెంచుతాం. మరి రైతుకి ఏం పెంచినావు, రైతుకి ఎందుకు పెంచట్లేరు అంటే ఆన్సర్ లేదు. జీవో లేదంటారు, MRO దగ్గర ఆన్సర్ చేయడు, RTO దగ్గరికి పోతే ఆన్సర్ చేయడు, కలెక్టర్ దగ్గరికి పోతే ఆన్సర్ చేయడు. ఈ రకంగా తిరిగి సంగారెడ్డి చౌటుపల్లి దాకా సుమారు 10-15 మంది రైతులు గుండెపోటుతో చచ్చిపోయారు సార్. వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఈరోజు పరిస్థితి. మరి కారణం ఏందంటే సార్, అందరు అభివృద్ధికి సహకరిస్తారు. ఎక్కడ సహకరిస్తారు? నేను 2-3 అనాలిసిస్ చేసిన. వేరే రాష్ట్రాలకు పోతే బుక్ వాల్యూకి బహిరంగ మార్కెట్ దగ్గరగా ఉంది, 90% దగ్గరగా ఉంది సార్. ఈరోజు మీరు ఖమ్మము ఆంధ్ర తెలంగాణ బార్డర్ రోడ్ వేస్తారు. అక్కడ ఆంధ్ర వాళ్ళకేమో 1.5 కోటి వస్తుంది సార్ ఎకరానికి, తెలంగాణకి 30-40 లక్షలు వస్తుంది. కారణం ఏంది సార్? ఇది అంటే ఇక్కడ బుక్ వాల్యూ పెంచలేదు మనం. బుక్ వాల్యూ మీన్స్ అది ఏమంటారు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచలేదు. ఎందుకు పెంచలేదు? పెంచితే రైతుకు నష్టమా సార్? రైతు ఎక్కడ కూడా ఈరోజు 1 కోటి రూపాయలు పెట్టుకునే రైతు లేడు. భూమిని వ్యవసాయం చేసుకునే రైతు ఎక్కడ కొన్నాడు? 50 లక్షలు 60 లక్షలు పెట్టి కొనేది ఎవరు? వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు, వీళ్ళు కొంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు 100 కోట్లకు ఫిజికల్గా కొంటారు, డాక్యుమెంట్గా ఆయన 2 లక్షల ఫీజు కడుతుండు. నల్లధనం ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఆయనకే అవుతుంది. మరి గవర్నమెంట్ రేట్ పెంచితే ఎవరు పెరుగుతుంది? గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. గవర్నమెంట్ పెంచితే రైతులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు నా భూమి పోతుంది, రేపు ఇంకోని భూమి పోతుంది సార్. ఇలాంటి విషయాలన్నీ అనేది మీకు తెలుసు సార్. ఇలాంటి విషయాలన్నీ దయచేసి ఇక్కడికి వచ్చిన రైతులంతా కూడా మీ మీద చాలా నమ్మకంతో వచ్చినాం సార్. మీరు శాసనసభలో మన దగ్గర ఉన్నటువంటి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. వీళ్ళందరితో శాసనసభలో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేటట్టు మీరు దేవుళ్ళలాగా కాపాడాలి సార్. మీ అందరి తరపున చెప్తున్నా, చాలామంది మీ చాలా రకాల బాధలతో ఉన్నాం సార్. మీరు రైతుల తరపు మాట్లాడండి, రైతులకి బహిరంగ మార్కెట్ వస్తాయి అండి సార్. ఎందుకంటే మీరే గవర్నమెంట్ అంటే గతంలో మనం ఉన్నాం సార్, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఈ గవర్నమెంట్ వాల్యూ ఎట్లయితే వాళ్ళు టెండర్ వేసి అమ్ముకుంటారో రైతు దగ్గరకు వచ్చి కొనండి, భూమి కొనండి. ఈరోజు ఎంతకు అమ్ముతావు భూమి? 2 కోట్లకు అమ్ముతావా, 3 కోట్లకు అమ్ముతావా? మార్కెట్ కొనండి. లేదు రైతు అబద్ధం చెప్తుండే, అక్కడ ఒక కమిటీ వేయండి వచ్చి, అక్కడ ఒక MRO, ఒక RTO, ఒక అపోజిషన్ లీడరు, ఒక గవర్నమెంట్, ఒక కోర్టు వచ్చి కమిటీ వేయండి, రేట్ డిసైడ్ చేయండి.
రైతులందరూ ముందు వరుసలో నిలబడి ఇస్తాం సార్. సార్ ధన్యవాదాలు సార్, చాలా ఎక్కువసేపు మాట్లాడినా. సంగారెడ్డి ఏరియా నుంచి ఒక్కరు. ఇది ఎక్కడ? రాయగిరి. తర్వాత సంగారెడ్డి నుంచి ఒకరు గోపాల. అందరికి నమస్కారం. నా పేరు శ్రీకాంత్, నాది రాయగిరి. కేసీఆర్ సార్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు చేస్తే మా రాగిరి జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పటికీ మా రాగిరిని జాతీయ రహదారి అభివృద్ధిలో వరంగల్ హైవేకి, కాళేశ్వరం కాలువ, విద్యుత్ హైటెన్షన్ వైర్లు, రాగిరి నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్ర రోడ్డు విస్తరణలం, మళ్ళీ వైటీడే మాస్టర్ ప్లాను, ఇలా ఎన్నో రకాలుగా మా రాగిరిలో ఇప్పటికి 6 సార్లు రోడ్డు పడ్డాయి సార్. రాగిరిలో ఇది వైటీడే డెవలప్మెంట్ అని ఒకటి సార్. తర్వాత కాళేశ్వరం కాలువ, బసవాపూర్ కాలువ సార్. తర్వాత మళ్ళీ ఏమంటారు హైటెన్షన్ వైర్ సార్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వడి అందులో మా జంక్షన్ దగ్గర డబుల్ ట్రంపెట్ అని పడుతుంది సార్. అది ఇప్పటికే రాగిరి అనేది భువనగిరి మున్సిపాలిటీలో భాగం చేసి సార్. భువనగిరి మున్సిపాలిటీలో భాగం చేసి సార్ చేసిన తర్వాత కూడా రాగిరిని మొత్తం సర్వనాశనం చేస్తుంది సార్. ఊరికి ఒక నామరూపాలు లేకుండా ఊరు మధ్యలో నుంచి ట్రిపుల్ ఆర్ వేస్తుంది సార్. అది రాజకీయ కొంతమంది ఏమంటారు, అంతమందుకు మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మన నాయకులు గురించి చెప్పారు, వీళ్ళే మోసం చేశారని ప్రియాంక గాంధీతో మాట ఇప్పించారు, తర్వాత అందరితో మాట ఇప్పించారు. సరే మేము నమ్మి వాళ్ళని గెలిపించినాము. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా ఈడీ నోటిఫికేషన్లు గెజిట్ తెచ్చుకుంటాం మొత్తం తెచ్చేస్తుంది సార్. సార్ అభివృద్ధికి మేము ఇలాంటి వ్యతిరేకం కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ సార్ మన గుట్ట డెవలప్ చేశారు. అది ఎంత వాళ్ళకు ఏమంటున్నా వాళ్ళకి ఇష్టపూర్వకంగా వచ్చినట్టు అమౌంట్ ఇస్తారు. అది భూసేకరణ చట్టం 2013 కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చింది సార్. అది సార్ ఇంకొకటి సార్, ఇంకోటి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి హెచ్ఎండే మాస్టర్ ప్లాన్ 2031లో ఆల్రెడీ ఒక రోడ్డు బీబీనగర్ దగ్గర ఉంది సార్. అది కానీ ఇది కొత్తగా మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసింది సార్. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఉమ్మడి రెండు ప్రభుత్వాల మధ్య అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ పేరేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కేంద్రం దగ్గర చెప్తారు. నితిన్ గడ్కరీని కలిసాం మేమంతా. అయినా వాళ్ళు చెప్తారు, రాష్ట్ర నాయకులు చెప్తారు. సార్ మాకు రాజకీయాలకు సంబంధించి మేము సాధారణ రైతులం సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ మా రాగి లాంటి కనీస ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ కరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి పెద్ద రోడ్డు పడుతుంది సార్. ఇప్పుడు కలెక్టర్ వినతి పత్రం ఇస్తున్నందుకు కూడా పోలేము సార్. అది ఖచ్చితంగా మిగతా సార్ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు సార్. రీజనల్ రింగ్ రోడ్ రావాలి, ఇంకా వేరే రేడియల్ రోడ్ రావాలి, రైల్వే రింగ్ రావాలి, అన్నీ రావాలి. కానీ తన సమన్వయం, రూల్ ఆఫ్ లా ఉండాలి సార్. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారమైన మా రాగిరిలో ఎన్నిసార్లు పోవడం అన్యాయం సార్. అది మా వ్యక్తిగతంగా మాది వరంగల్ హైవే డెవలప్మెంట్ అయింది సార్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్లో అవుతుంది సార్. మా జీవనాధారం ఆ భూమే సార్. సార్ ఒకటే సార్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు తలుచుకుంటే, మీరు కేసీఆర్ సార్ తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అది పెద్ద విషయం కాదు. అభివృద్ధికి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకం కాదు సార్. మీరు ఇనిషియేట్ తీసుకొని మీరు ఒక్క మాట, ఈరోజు పేపర్లో వచ్చింది సీఎం గారు మన అధికారులతో రివ్యూ మీటింగ్ ఉందని. మంత్రి గారు, ఆర్ఎంపీ మినిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. అంతమందికి అధికారం వచ్చి ఫస్ట్ టైం మర్చిపోయి ట్రిపుల్ ఆర్ మర్చిపోయి చెప్పిండు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వస్తుందని చెప్తారు. మాకు ఇవన్నీ తెలుసు సార్. మేము ట్రిపుల్ ఆర్కి వ్యతిరేకం కాదు. కానీ అంతమందికి ఆప్షన్లో ఒక దగ్గర ఇచ్చిన ప్లేసు ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని ఇచ్చారు. ఆప్షన్ 2లో ఆలేరు, మూటకుంట నుంచి వచ్చేది మార్చి కొంతమంది వ్యక్తిగతంగా ప్రయోజనం కోసం ఇటు మార్చారని మా ఆరోపణ సార్. సార్ మీరు దీన్ని కొంచెం తీసుకొని, ఎంతోమంది రైతులు గుంటపోటు చనిపోయారు సార్. సీరియస్గా మీరు తీసుకొని మీరు మాకు టైం కేటాయించి, ఎస్పెషల్లీ రాగిరి ప్రాంతం, భువనగిరికి సంబంధించిన ప్రాంత విషయంలో మీరు కొంచెం రాగిరి అనే ఒక చిన్న ఊరిని అది నామరూప లేకుండా చేస్తారు ట్రిపుల్ ఆర్ అనేది. రాగిరిలో మా ఊర్లో ఉన్న జాగా ఉన్నట్టు భయపడుతుంది. ఆర్ఆర్ వస్తుంది, మళ్ళీ వైటీడే రోడ్లు వస్తుంది, హైటెన్షన్ వైర్లు వస్తుంది, కాళేశ్వరం కాలువ వస్తుంది. ఇట్లా కాకుండా మా వ్యక్తిగతంగా రాగిరిని ఒకసారి లుక్ చేయాలి సార్. ఇప్పటికీ 4 సార్లు భూమి కోల్పోవడం ఇది పరాకాష్ట సార్. రెడ్డి సార్ నమస్తే, నా పేరు మోహన్ రెడ్డి, మాది భువనగిరి యాదాద్రి జిల్లా వలిగొండ మండలం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం 90% సంతకాలు పెట్టిరని అంటున్నారో అందులో దురదృష్టవంతులు నేను కూడా 20%లో ఉన్నట్టున్నాను. నాకు ఆ రోజు చెప్పిన ప్రకారం అంటే నేను కూడా వాళ్ళు భయభ్రాంతులకు అనుకోండి, నాకున్న భయానికి అనుకోండి, వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనుకొని అప్పుడు నాకు 8 లక్షలే ఉంది వాల్యూ. 2.5 లక్షలు ఉంటే 8 లక్షలు వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదంటే
సరే సరే అని మేము అందరు అధికారుల చుట్టూ తిరిగి లాస్ట్కు మేము అలసిపోయిన సందర్భంలో ఆ టైంలో మాకు అధికారులు పిలిచి 26,44,000 ఇస్తామని ఒప్పుకోరు సార్ ఎకరానికి. సరే 26 లక్షలు వస్తుంది కదా, మాకున్నది 6 లక్షలది 8 లక్షలకు వస్తాను ఫైనల్ అంటారు. 26 లక్షలకి ఇస్తారు కానీ నేను సంతోషపడి 26 లక్షలకు సంతకం పెట్టినాను సార్. మా నాన్నగారు మాకు ఇచ్చింది 2 ఎకరాలు. మేము దాదాపు 12 సంవత్సరాలు కష్టపడి ఇంకొక 2 ఎకరాలు కొన్నాం సార్. ఆ 2 ఎకరాలు ఈ 2 ఎకరాలు 4 ఎకరాలు పోతుంది. ఇక్కడ 26 లక్షలు ఇస్తారు కదా, కనీసం ఒక ₹1 కోటి అని వస్తుంది. ఆ అమౌంట్ తీసుకెళ్ళి కొంచెం దూరమైన కొందామని చెప్పి ప్రయత్నం చేసి నేను ప్రకృతి పడ్డానా, తొందరపడ్డానా, భయభ్రాంతులకు గురైనా తెలియదు. నేను 26 లక్షలకు సంతకం పెడితే పోయిన నెల జూలైలో నాకు మళ్ళీ మీకు అమౌంట్ వచ్చింది బాబు, మీకు అమౌంట్ ఇస్తాను, చెక్స్ అవన్నీ అని అంటే నా భార్యది, మా వదినది, మా అన్నయ్యది కలిసి అందరి పాస్బుక్లు, చెక్ బుక్లు అన్నీ ఇచ్చిన తర్వాత మాకు ఫైనల్గా వాళ్ళకి నోటీస్ ఎంత ఇచ్చారంటే 6,05,000 ఇస్తున్నారు అన్నట్టుగా నోటీస్ పంపించారు సార్ నాకు. నేను సంతకం పెట్టింది RRR ఓకే అని పెట్టింది 26 లక్షలకు పెట్టాను, కానీ నాకు ఇచ్చింది వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు సార్. అది 7వ నెల ఇచ్చారు నాకు నోటీసు. మీకు అమౌంట్ ఎంత వస్తుంది అంటే 6 లక్షలు ప్లస్ వడ్డీ కలిపి 8 లక్షల చిల్లర వస్తాయని చెప్తున్నారు. నేను పెట్టింది సంతకం 20% ఏదైతే రైతులు పెట్టిరు అంటున్నారో ఆ 20%లో నేను ఒకడు ఉన్నాను. నాకు చెప్పింది సంతకం పెట్టినప్పుడు తహసీల్దార్ సంతకం కూడా ఉంది సార్. అక్కడ 26 లక్షలు సంతకం పెట్టి 26,44,000 పెట్టారు. ఈరోజు నాకు ఇచ్చింది 6,05,000 ఎకరం అని ఇచ్చారు. నేను చేసిన తప్పు మిగతా రైతులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తున్నాను. అయితే నాలా కొంతమంది సంతకాలు పెట్టిరు వాడు పెట్టి నేను పెడతానని పోతే నేను మోసపోయినట్టు మీరు పోదు. నాకు చెప్పింది 26 లక్షలు, నాకు ఇస్తుంది 6 లక్షలు, వడ్డీ కలిపి మొత్తం 10 లక్షలు చెల్లిచెప్తుంది సార్. ఇది కూడా ఒకసారి మీ దృష్టికి తేవాలి. పోయిన నెల ఇచ్చారు సార్, నాకు ఇప్పుడు అమౌంట్ ఈ 1 వీక్లో 10 డేస్లో వేస్తాను అంటారు. ఎంత వేస్తారంటే నాకు వడ్డీ కలిపి 8 లక్షలు చిల్లర వేస్తారు సార్. అది అదే సార్. థ్యాంక్ యూ సార్. ఆగండి, దయచేసి ఆగండి. సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి గజ్వెల్ సార్, గజ్వెల్. గజ్వేలా? ఏం పేరు? జోసఫ్. తెలంగాణ డైనమిక్ లీడర్. తొందరగా 2 నువ్వు ఎక్కువ మాట్లాడింది వేరే మాట. రాబోయే తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి విన్నవించేది ఏమనగా, తెలంగాణ బాపు అనే మన కేసీఆర్ గారు మన అదృష్టమో దురదృష్టమో గజ్వెల్కి ఆయన ఫామ్ హౌస్ కట్టుకోవడం జరిగింది. మాకు కేసీఆర్ ఫామ్ హౌస్ గారికి మాది శివార్ గ్రామం, మాది అల్రాజ్పేట్. అక్కడ ఏం జరిగిందంటే కేసీఆర్ గారు డెవలప్ చేసిన ప్రాంతం మొత్తం గజ్వెల్ ప్రాంతం. గజ్వెల్లో మాకు భూములు కావాలని ఎక్కడెక్కడ ఆంధ్రా నుంచి వచ్చిన రియల్టర్లు మొత్తం గజ్వెల్ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారు. ఎందుకంటే గజ్వెల్ అనేది ప్రాజెక్టుల పరంగా కానీ తాగునీరు పరంగా కేసీఆర్ గారు చాలా డెవలప్ చేసినారు. నీరు నియామకాలు నిధులు అనే ఆ ప్రాతిపదికన చాలా డెవలప్మెంట్ చేసినారు గజ్వెల్ని. ఆ విధంగా మా దగ్గర లక్షల్లో ఉండేది కోట్లకి వెళ్ళిపోయింది మా భూముల రేట్లు. ఇప్పుడు మా భూమి ప్రెజెంట్ రేట్ ఏముందంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరగలేదు కానీ కోట్లలో మా 2.5 నుంచి 3 కోట్లు పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది మాకు 2.5 లక్షలు ఉంది పర్ ఎకర్. కోట్లకు వస్తే 2.5 కోట్ల నుంచి 3 కోట్లకి ఎకరం ఉంది. అక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ మేము కొండపోచమ్మ కెనాల్కి కానీ మల్లన్ సాగర్ ఈ కెనాల్స్ కొండపోచమ్మ సాగర్కి కానీ ప్రతి ప్రాజెక్టుకి మేము భూములు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు నీళ్ళు వస్తున్నాయి, అన్నీ మాకు డెవలప్మెంట్ అవుతుంది. మేము అనుకూలంగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము భూములు అప్పచెప్పడం జరిగింది. ఇది అదృష్టమో దురదృష్టమో కానీ మళ్ళీ మేము ఎవరైతే మేము భూములు కెనాల్స్ కోసం తెలంగాణ డెవలప్మెంట్స్ కోసం ఇచ్చినామో వాళ్ళ భూములు తిరిగి వాళ్ళే పోతున్నాయి. ఈ అధికారుల యొక్క వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈ ప్లాన్ చేసినారో తెలియదు. ఈ డిస్టెన్స్ కూడా ORR నుంచి RRRకి 28 నుంచి 29 కిలోమీటర్ గజ్వెల్ ప్రాంతానికి రావడం జరిగింది. గజ్వెల్లో
ఆల్రెడీ భూములు కోల్పోయిన రైతులు మళ్ళీ డబల్ కోల్పోతున్నాం. మళ్ళీ హెచ్ఎండిఏలు రాయగిరి, చౌటుప్పల్, మళ్ళీ గజ్వేల్, సంగారెడ్డి ఏ విధంగా అయితే హెచ్ఎండిఏ పరిధిని డివైడ్ చేసుకొని పోతుందో గజ్వేల్ కూడా సేమ్ 2 విధాలు ఆ విధంగా నష్టపోతుంది, మళ్ళీ ఈ విధంగా నష్టపోతుంది. మేము తిరగని రాజకీయ పార్టీలకి మేము తిరగని రాజకీయ పార్టీ లేదు, మేము ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. కాకపోతే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నిసార్లు మాకు ఒక గ్రూప్ మేము క్రియేట్ చేసుకొని అన్ని మేము కలిసి అన్న ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఎక్కడికి పోయినా మేము ఈ పార్టీ దగ్గర పోతున్నామంటే మేము ఎవరిని మమ్మల్ని టచ్ చేయలేదు. డైనమిక్ లీడర్ కేటీఆర్ దగ్గరికి మేము పోతున్నామని మేము ఎప్పుడైతే మేము మెసేజ్ పెట్టుకున్నామో 3 రోజుల నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు మమ్మల్ని అరెస్ట్ చేసి జైదపూర్ పోలీసులో పడేస్తున్నాం. జైదపూర్ ఏంది, మా గజ్వేల్ పోలీసు ప్రతి పోలీసు రైతు అనేవాడు, త్రిపుల రైతు అనేవాడు పోలీసులు పోవాలి. మమ్మల్ని అందరం మొత్తం 3 రోజుల నుంచి ఇలా మేము తప్పించుకొని పొద్దున 5:30కి బయలుదేరి ఏదో విధంగా తప్పించుకొని ఇక్కడ రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, అందరికీ తెలిసిన విషయం, నేను మళ్ళీ వీటిలో నేను పోదలుచుకోలేదు సార్. మాకు మీరు వెన్నున్నంత వరకు మమ్మల్ని టచ్ చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు సార్. మా ఒక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్ గారు ఒక మాట వదిలితే మాత్రం గజ్వేల్ మాత్రం వట్టుడికిపోతుంది. ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా మేము ఆ గజ్వేల్ తిరగనీయం సార్. ఇది ఒక్కటి మా వినియోగించుకొని మాకు ఒక తగు న్యాయం చేస్తారని కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సంగారెడ్డికి వెళ్ళి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, నాతో పాటు ఉన్న రైతు సోదరులకు నా నమస్కారము. నేను సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ కొండపూర్ మండల్ గంగారం విలేజ్ నుంచి వచ్చాను. అయితే మా ఊరు చిన్న తాండా అనమాట, శివనగూడెం తాండా అని చెప్పి. మా ఊళ్ళో చాలా చిన్న రైతులు అంటే 40 మంది రైతులు, చిన్న సన్నకారు రైతుల భూములు కోల్పోవడం జరుగుతుంది. అయితే అందులో మేము ఎస్టము బీసీలో ఉన్నాము. అయితే అందరికీ 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. అందరికి అంతకొద్ది ఎక్కువ ఎవరైనా 2 ఉంటే 3-4 ఒక 4-5 ఎకరాల భూమి ఉండొచ్చు. అంతకొద్ది ఎక్కువ పెద్ద భూములు లేవు సార్. అయితే నేను స్టేజ్ మీదకి వచ్చిన ఫస్ట్ టైం మాట్లాడడం వచ్చి కొద్దిగా మన స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, అలాంటి భయం ఉండొచ్చు. సో ఏమనుకోవద్దు సార్. నేను చెప్పే సబ్జెక్ట్ మాత్రం నా రైతుల తరఫున ఆవేదన మాత్రం తెలియజేయాలనుకున్నా కాబట్టి ఖచ్చితంగా ధైర్యం చేసుకొని వచ్చాను సార్. అయితే మా చిన్న సన్న రైతులకు ఉన్న 2 ఎకరాల భూమి మొత్తము పోతుంది సార్. నాది ఎకరన్నర భూమి ఉంటుంది సార్. మా నాయన తరపున నాకు 1 ఎకరా భూమి వచ్చింది. నేను ఒక కష్టపడి ఒక 1/2 ఎకరా భూమి కొనుక్కున్నాను సార్. ఆ ఎకరన్నర భూమి మొత్తం మధ్యలోకి వెళ్ళిపోతుంది సార్. నాతో పాటు ఇలాంటి రైతు సోదరులు చాలా మంది ఉన్నారు సార్. సో అది వెళ్ళిపోయింది అనుకో నాకు జీవనోపాధి లేదు సార్. అది తప్ప నాకు ఇంకా వేరే ఉపాధి లేదు. నేను పూలు, కూరగాయలు పండించుకొని బతుకుతున్నాను సార్. అవి తీసుకొచ్చి రోజు మార్కెట్ తీసుకొచ్చి పూలు, పండ్లు అమ్ముకొని బతుకుతున్నాను సార్. అది పోయింది అనుకో నాకు ఇంకా వేరే జీవన ఆధారం లేదు. నాతో పాటు మా ఊరు ప్రజలకు కానీ ఇలాంటి ఆధారం లేదు సార్. మొత్తం 99% మొత్తము ఊరు మొత్తము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం సార్. ఇంకెలాంటి ఉద్యోగాలు ఉంటే 1-2 ఉద్యోగాలు ఉండదు తప్ప పెద్ద ఊరు లేవు సార్. చిన్న విలేజ్ సార్, మాది 100 గ్రామాల విలేజ్ సార్, 100 ఇళ్ళ విలేజ్ సార్. సో ఇది పోతే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఎలాగైనా సార్ ఇది ఫస్ట్ అలైన్మెంట్ కానీ సెకండ్ అలైన్మెంట్ కన్ఫర్మ్ చేసి ఇది మా ఈ అలైన్మెంట్ కన్ఫర్మ్ కాకుండా ఒకవేళ అయినా కూడా మాకు సరిపడా నష్టపరం కాకుండా ఇది లాభ పరిహారం లాగా ఇప్పుడు రైతులకు అన్యాయం జరగకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాడాలని మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ సార్ కానీ ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ ఉన్న పెద్దలకు కానీ అందరికీ నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నారాయణపూర్ శేఖర్ రెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ రెడ్డి. మాది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగవారిగూడెం గ్రామం. ఏం లేదు సార్, మా దక్షిణ ప్రాంతానికి సంబంధించిన రైతులు నేను కూడా భూనీరు వాస్తున్నాయి. మొన్న అంటే ఉత్తర భాగం సంబంధించిన వాళ్ళు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను దాని లోపలికి పోదలుచుకోలేదు. దక్షిణ భాగంలో మొన్న 29వ తారీఖు ఆగస్టులో నోటిఫికేషన్ వేయడం జరిగింది. అది చూసిన దగ్గర నుంచి చూస్తే సార్ చౌటుప్పల్లో దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది సార్. మరి దివిసు దృష్టిలో పెట్టుకొని చౌటుప్పల్ ఒలిగొండ మండలం గోకారం నుండి అదేవిధంగా మర్రిగూడ మండలం మేడిచంద్రాపురం వరకు 28-30 కిలోమీటర్లు తీసుకోవడంతో లోపలికి వచ్చింది సార్. దివిస్ బయట అవుటర్లో ఉంచి లోపలికి వచ్చింది సార్. లోపలికి రావడంతో దాదాపు చౌటుప్పల్ ఇంతకుముందు దామోదరెడ్డి అని చెప్పినట్టు
చౌటుపల్లి మున్సిపాలిటీ రోడ్డు భాగాలు విడిపోతుంది, ప్లాట్లు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి. అదేవిధంగా ఈ ఈ ప్రభావం వలన దివిసు బయట వేసి లోపలికి తీసుకోవడం వలన నారాయణపూర్ మండలం కూడా చాలామంది పేద రైతులు ఎకరం 2 ఎకరాల రైతులు చాలా భూములు పోతూ ఉన్నాయి. దాదాపు మాజీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఇద్దరు నారాయణపూర్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు పూర్తి అవగాహన ఉన్న మన నారాయణపూర్ మండలం సార్, నారాయణపూర్ మండలం విషయం కాడికి వస్తే చాలా ఎడారి ప్రాంతం సార్. మెట్ట పంటలు వేసుకొని రైతులు దాదాపు కూలి చేసుకొని తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి భూముల్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి. మరి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే చాలా సంవత్సరాలుగా, అంతకుముందు గత 20 సంవత్సరాల క్రితం ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్కి అన్ని పార్టీలు, అఖిలపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి ఆ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉపసంహరించుకునే దాకా పోరాటం చేసి సాధించడం జరిగింది. వాళ్ళ తర్వాత క్షిపణి ప్రయోగ కేంద్రం అని మరి ఇవన్నీ పోరాటాలు చేసుకుంటూ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీళ్ళు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే చెర్లగూడెం ప్రాజెక్టు ప్రారంభించుకోవడం జరిగింది. రైతులు ఇప్పుడిప్పుడే పత్తి సాగు చేసుకుంటూ ఎంతో ఆర్థికంగా బలపడుతున్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు వస్తాయి అనే ఆ సంతోషం పడుతున్నటువంటి సందర్భంలో ఈ త్రిబులారు మరి మీరు ఉత్తర భాగం ఇచ్చినప్పుడే దక్షిణ భాగం కూడా అలైన్మెంట్ వచ్చింది సార్. అది ప్రభుత్వ భూములకు వెళ్ళి పోతూ ఉండే అలైన్మెంట్. ఇప్పుడు ఇచ్చినటువంటి అలైన్మెంట్లో దాదాపు కొంతమంది ఇప్పుడు ఈ చౌటుపల్లి కాడికి వస్తేనేమో దివిసి పరిశ్రమ, నారాయణపూర్ మండలం కాడికి వస్తే నారాయణపూర్ మండలం కానీ అటు గట్టుపల్లి మండలం కాడికి వస్తే కొంతమంది రాజకీయ నాయకులు ఒక్కొక్క సర్వే నెంబర్లో మా దగ్గర సర్వేలు ఒక 170 ఎకరాలు ఒక్కరే కొనుక్కున్నారు. మరి దాన్ని అవుటర్లు ఉంచుకొని దానికి సర్వేలు ప్రమోటంగా చేసుకున్నారు. మరి కొంచెం దూరం పోతే 200 ఎకరాలు ఒక దగ్గర, మళ్ళీ మేడ్చంద్రాపురంలో 200 ఎకరాలు ఒక దగ్గర. మరి ఆ పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ భూములకు రేట్లు పెరగడానికి చిన్న రైతుల్ని పొట్టగొట్టడం మరి కొంచెం ఇది చాలా బాధాకరంగా ఉంది. మరి రైతులు ఈరోజు నిద్రపోయే పరిస్థితి లేదు. బిడ్డలు పెళ్లి చేయాలన్నా కూడా ఎకరం అమ్ముకుంటే ఈరోజు సార్ మా దగ్గర కూడా 1,00,00,000 రూపాయలు పోతా ఉంది. మరి గవర్నమెంట్ రేట్ ఏమో మా సర్వేలు కాడికి వస్తే 4.5 లక్షలు ఉంది, పుట్టపాకు వస్తే 2,25,000. ఇంతకుముందు మనకు ఒలిగొండ మిత్రుడు చెప్పిండు మరి 2,25,000 ఉంటే 6 లక్షలు ఇస్తే వాళ్ళు మన తెలంగాణలో ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి లేదు, 1 ఎకరం వచ్చే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు మీరు మరి అసెంబ్లీలో మాట్లాడి మరి రైతుల పక్షాన మన నారాయణపూర్ మండలం కానీ చౌటుపల్లి మండలం కానీ రైతులందరి పక్షాన న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం మీకు అందరినీ ముగిస్తున్నాను. సార్ ఓకే. నా పేరు రవి. మేము మామనర్ జిల్లా పాల్నార్ మండలం నుంచి చిన్నరేవులి గ్రామం నుంచి వచ్చినాము సార్. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరి రైతు సోదరులకు అందరికీ నమస్కారం సార్. ఈరోజు మేము మిమ్మల్ని కలవడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 90% గవర్నమెంట్ ల్యాండ్ల నుంచే RRR మార్కింగ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే చాలామంది రైతులు నష్టపోతలేరు. మొత్తం గవర్నమెంట్ అలైన్మెంట్ నుంచి గవర్నమెంట్ పొలాల నుంచి పోతుంది కాబట్టి రైతులు ఎవరు ఎక్కువ వరకు నష్టపోలేదు. ఈ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణలో మామూనర్ డిస్టిక్ బ్యాక్వర్డ్ వల్ల ఉన్నప్పుడు దాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధిలో తెచ్చారు. ఆ అభివృద్ధి తెచ్చినప్పుడు వల్ల చిన్నకారు సన్నకారు రైతులందరూ ఈరోజు వాళ్ళు సంతోషంగా జీవించారు. ఎందువరకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు భూముల రేట్లు పెరిగి రేపు మా బిడ్డల పెళ్లిళ్ళు కానీ మా కొడుకుల పెళ్లిళ్ళు కానీ ఏం చేసినా ఒక 10 గుంటలు అమ్మితే మేము మిగిలిన పొలంతో వ్యవసాయం చేసి బతకొచ్చు, మా బిడ్డలు కొడుకులు అంతా హాయిగా బతుకుతారనే ఉద్దేశంతో వాళ్ళు ధైర్యంగా ఉండేశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 20 నెలలు కూడా కాలేదు సార్. ఆ 20 నెలలలో ప్రభుత్వంతో ప్రజలు చాలా అస్తవ్యస్త అవుతున్నారు సార్. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే అక్కడ నుంచి పోతుందనే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ మారుస్తారు అనేది తెలియదు సార్. ఈరోజు వాళ్ళ ముఖ్య ఉద్దేశం సార్ వాళ్ళు లాభపడడం తప్ప రైతులు ఏడ బాగుపడలేదు సార్. ఈరోజు వాళ్ళంతా ప్రతిరోజు వాళ్ళు ఏమవుతుంది అనేది భయంతో బతకడం మొదలైంది సార్. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఒకసారి తప్పు చేసుకున్నారు సార్. ఆ తప్పు వాళ్ళు ఈరోజు వాళ్ళంతటా వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకుంటారు సార్. దాని ముఖ్య ఉద్దేశం రైతుల ద్వారా మీరు నిలబడి
ఆ రైతులను కాపాడాల్సిందిగా, ఆ రైతుల ద్వారా రైతు సోదరులను కాపాడాల్సిందిగా ఈ రైతుల ద్వారా నేను మా చిన్నరేవల్లి గ్రామ పంచాయతీ నుంచి బాల్నార్ మండల ప్రజల నుంచి కొద్దిగా చిన్నకారు సార్ చాలా వరకు వాళ్ళకు అర్ధ ఎకరా, ఎకరా, 3 ఎకరాలు, 5 ఎకరాలు పొలాలు మాత్రమే ఉన్నాయి సార్. ఎక్కువ లేదు వాళ్ళకు పొలాలు. ఒకవేళ 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోయిందిలే, 17, 18 ఎకరాలు మిగులుతుంది, మా జీవితం ఇంకా ముందుకు సాఫీగా సాగుతుందని అనుకుంటారు సార్. కానీ ఈరోజు వాళ్ళ జీవితమే అస్తవ్యస్తంగా అయిపోతుంది సార్. ఆ అస్తవ్యస్త వాళ్ళకి సార్ వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళాలంటే మళ్ళీ కూలీనాలు చేయడం బతకడానికి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది సార్. మన తెలంగాణ ఇప్పటికే ఈ 20 నెలల్లో మళ్ళీ 10 సంవత్సరాలు ఎనికిపోతుంది సార్. ఈ దానికి పోకుండా ప్రజల తరపున నిలబడి, రైతుల తరపున నిలబడి వాళ్లకు న్యాయం చేకూరాలని మీ దగ్గరకు వచ్చినాం సార్. ఖచ్చితంగా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడి ఖచ్చితంగా రైతు సోదరులకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్. సంగారెడ్డి. మీరు భువనగిరి మాట్లాడి సార్ మాట్లాడాలి, ఇటును సార్ మాట్లాడాలి. సరే, త్రిపురార రైతుల తరపున ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది కూడా రాగిరి దగ్గర నుంచే. రాగిరి నుంచి మున్సిపల్లో తీర్మానం కూడా చేయడం జరిగింది, మున్సిపల్ టౌన్లోంచి పోకూడదని. జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా ముందు నుంచి తెలుసు. ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జగదీశ్వర్ రెడ్డి గారి దీంట్లో భాగమే. అప్పుడు యాదాద్రి డెవలప్మెంట్లో మేము ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది, హైవేకి ఇవ్వడం జరిగింది, హైటెన్షన్కి ఇవ్వడం జరిగింది. ఇట్లా రాయగిరు అనేది గుట్టకు దగ్గరలో ఉన్నా కూడా మేము అభివృద్ధికి నోచుకోలే అంటే ఆ రోజు కేసీఆర్ గారు యాదాద్రి చుట్టూ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా యాదాద్రికి రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఏనాడు కూడా రాగిరి ప్రాంతం ఆబ్జెక్షన్ చేయలేదు. డైనమిక్ లీడర్ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారిని యాదాద్రిని తిరుమల తిరుపతి లాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు, దాన్ని డెవలప్ చేశారు. అయినాక కాళేశ్వరం నీళ్ల ప్రాజెక్టు కూడా మా దగ్గర నుంచి కాలువలు పోతే కూడా కాలువ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రైతులు తమ సంతోషంతో అభివృద్ధిని ఆకాంక్షించారు. కానీ తర్వాత ఈ త్రిపుల్ అలైన్మెంట్ ఏంది, మొత్తం ఆలయం నుంచి రావాల్సిన అలైన్మెంట్ అంటే ఈ యాదాద్రి బయట నుంచి రావాల్సిన అలైన్మెంట్ కాస్త లోబడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఉద్యమం ఊపందుకుంది. రాగిరిలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది రైతులు. రాగిరి నుంచే ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది. అక్కడే జైలు కూడా వెళ్ళడం జరిగింది, పేపర్లో కూడా రావడం జరిగింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా చాలాసార్లు చెప్పాడు, ఇది మేము కాదు, ఇది తొందరలోనే అవుతుంది, ఈ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కావాలని మభ్యపెట్టి మేము వస్తే ఇది మారుస్తాం, మీతో పాటు ఉద్యమం చేస్తామని చెప్పి కొంతమంది రైతులను కూడా ఉసికొల్పడం జరిగింది. రైతులు అందులో భాగంగా కూడా 3-4 కూడా ఈ త్రిపుల్ వస్తుందనే బాధతో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చినాక మన నాయకులు పూర్తిగా మాట మర్చిపోయారు. చెప్పిన మాట మర్చిపోయి త్రిపుల్ అలైన్మెంట్ మాకు తెలియదు, వస్తుందా ఎప్పుడు వస్తుందో అనే మాటలు మన సొంత జిల్లా రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా ఈరోజు చెప్పడం విడ్డూరంగా ఉంది. కానీ అందరికి తెలుసు 40 కిలోమీటర్ దూరం అవతల తీసుకుంటే యాదగిరి గుట్ట నుంచి ఆలేరు కానీ జనగం నుంచి కానీ తీసుకుంటే కనెక్టివిటీ పెరుగుతుంది. చాలా గ్రామాలకు కూడా ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చి హైదరాబాద్కి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రింగ్ రోడ్ ఉన్న ప్రాంతం నుంచి మన త్రిపుల్ ఆర్కు కేవలం 28 కిలోమీటర్లే. అంటే బీబీనగర్ కానీ ఒలిగొండ కానీ చౌటుప్పల్ కానీ ఇవి ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్నటువంటి కొంచెం ప్రాంతాలు. సో ఈ రోడ్డు అనేది విస్తరణ 40 నుంచి 45 కిలోమీటర్ల దూరంలోంచి వస్తే చాలా గ్రామాలకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. పెరగడం వల్ల అక్కడ భూములు కూడా రేట్లు తగ్గుతాయి, రేట్లు కూడా తక్కువ ఉన్న పరిస్థితి. యాదాద్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రతి భూమి కూడా ఆనాడు కేసీఆర్ చెప్పినట్టు 1 ఎకరం అమ్ముకుంటే 2 కోట్ల నుంచి 3 కోట్ల నుంచి వచ్చే అదృష్టాన్ని మేము కేసీఆర్ ప్రభుత్వంలో మాకు చేయడం జరిగింది కూడా. ఆనాడు ఇవాళ ఈ రేట్ ఇంత పలుకుతుందంటే కేవలం కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకాలు, అభివృద్ధి స్కీములు, వీటి వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒరిస్సా పోయినా మహారాష్ట్ర పోయినా ఎక్కడ పోయినా ఇంకా 10 నుంచి 12 లక్షలు ఉంది. అదే తెలంగాణ వరకు వస్తే హైదరాబాద్ నుంచి ఎక్కడ 100 కిలోమీటర్ దూరం పోయినా 1 కోటి నుంచి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు తక్కువ ఎక్కడా లేదు. కేవలం ఆనాడు మీరు చేసినటువంటి అభివృద్ధి బాటలే ఇవన్నీ. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చినాక మనకు రైతులను నట్టేట ముంచుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములను మీ నాన్న హైటెక్ సిటీ డెవలప్మెంట్ భాగంలో 100 కోట్లకు మీరు భూమి అమ్మినారు. ఆ రోజుల్లో మీరు తీసుకొచ్చినటువంటి హైటెక్ సిటీ కానీ హైటెక్స్ కానీ రోడ్స్ కానీ సైకిల్ రోడ్స్ కానీ ఇవన్నీ మీరు తీసుకొచ్చిన ప్రాంతంలో ఇలా 100 కోట్లకు భూమి మీరు ఆనాడే గవర్నమెంట్ తరఫున అమ్మగలిగారు. మరి ఈనాడు రైతులు 10 లక్షలకో 12 లక్షలకో పేద ప్రజలు తాము పండించుకునే పంట భూములను గవర్నమెంట్కి ఇస్తుంటే
కేవలం 10 లక్షలకు 5 లక్షలకు 12 లక్షలకు గవర్నమెంట్ రేటు విధించి మీరు ప్రజలను రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్లో కూడా చట్టాలు మారాలి, రూపకల్పన జరగాలి. అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి రైతులు ఏదైతే భూమి ఉంటుందో గవర్నమెంట్ ఏ విధంగా ప్రైవేట్ భూముల్లాగా వేలం పాట వేసి 100 కోట్లకు అమ్ముతుందో అదే విధంగా గవర్నమెంట్ రైతులకు కూడా ఒక చట్టం తీసుకురావాలి. రూపకల్పన కోసం మీరు అంకురార్పణ చేయాలని మా రైతుల తరఫున వేడుకుంటున్నాం. మా ఒక్కరి బాధనే కాదు, ఇంకా భవిష్యత్తులో ఏ రైతు భూమి పోయినా కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఇలా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కోసం చంద్రబాబు నాయుడుకు భూమి ఇచ్చిన రైతులకు 1000 గజాల భూమి, ఒక ఇల్లు, ఒక గవర్నమెంట్ ఉద్యోగము, ఇలా రైతులకు న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక రూపకల్పన జరగాలి, ఒక కొత్త చట్టం రావాలి. ఏ రైతు కూడా ఇప్పటి నుంచి బాధపడకూడదు. అలాంటి చట్టాల కోసం మీరు కృషి చేస్తారని మా తరపు నుంచి, మా త్రిపుల రైతుల నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, అమరవీరులకు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు RRR రోడ్డు విషయంలో ఏదైతుందో భూమిని కోల్పోతున్న భూబాధితులందరూ కూడా కేటీఆర్ గారిని కలుస్తాము, ఒక్కసారి కలిసి మేము సమయం తీసుకుంటాము, కేటీఆర్ తోటి ఒక సభను ఏర్పాటు చేసుకుంటాము, లేకపోతే ధర్నా ఏర్పాటు చేసుకుంటాము, సమయం తీసుకుందామని ఒక మెసేజ్ పెట్టగానే 3 రోజుల సంధి పోలీసులు నానా ఇబ్బందులు పెట్టుకుంటా ఉన్నారు. అయినా కానీ అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఇంకా కూడా అక్కడక్కడనే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసిన మన జిల్లా అంటే నల్లగొండ ఉమ్మడి జిల్లా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ మన కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న మా సోదరులందరికీ, భూ నిర్వాసితులందరికీ, మీడియా మిత్రులందరూ కూడా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. అన్న, ఈరోజు ఇక్కడికి వచ్చడం ఎంత కారణం ఏంటి అంటే మీతోటి టైం తీసుకోవడం కొరకు వచ్చినాం. అన్నగారిని అడిగితే మీతోటి 21 నాడు అన్నాడు, అలా ఏదో కుదురుతలేదు 22 నాడు అంటే నేను మెసేజ్ పెడితే పోలీసులు అందరూ కూడా నానా ఇబ్బందులు పెట్టినారు. ఇవాళ మళ్ళీ కూడా ఇబ్బందులు పెడతా ఉంటే కొంతమంది అయితే రాత్రి వచ్చి హైదరాబాద్లో ఉన్నారు, ఉండి మిమ్మల్ని కలవటానికి వచ్చినారు. ముఖ్యంగా ఇదివరకు ఏదైతే వీళ్ళందరూ చెప్పిరో అవన్నీ కూడా 100కు 100 వాస్తవాలు. ముఖ్యంగా చౌటుపల్లి విషయానికి వస్తే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన RRR ఏదైతుందో దాన్ని ఎక్కడ కూడా మార్చకపోతే ఇబ్బంది లేకపోయేది. కానీ అటు దక్షిణాన, ఇటు పడమర, ఇటు కొంత భాగంలో మార్చినారు. మార్చి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఏదైతుందో ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రియాంక గాంధీతో కూడా చెప్పించినారు, గో ఈ RRR బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరు బాధపడవలసిన అవసరం లేదు, మా ప్రభుత్వాన్ని మీరు తీసుకురండి, తప్పనిసరిగా దీన్ని చౌటుప్పల్ నుంచి, భువనగిరి నుంచి, రాయగిరి నుంచి అవతలకు మారుస్తాం, చౌటుప్పల మున్సిపాలిటీ ఏదైతే డివిజన్ చేస్తూ ఉన్నదో అది కూడా మార్చి అవతలకు మారుస్తామని హామీ ఇచ్చినారు. దాంతో కొంతమంది నమ్మినారు, గెలిచినారు. వాళ్ళు గెలిచిన తర్వాత మర్చిపోయి, సరే మర్చిపోయిరా లేకపోతే మొదలు పెట్టిరా కానీ కొంత మార్కింగ్ చేసినారు. మార్కింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమైందో ఏం జరిగిందో కానీ మళ్ళీ చౌటుప్పల అవతల అంతకుముందు ఉన్న రోడ్డు కన్నా అవతలకు పెట్టినారు, ఏది గుండ్రాంపల్లి యువతలకెళ్ళి పెట్టినారు. కానీ ఏం జరిగిందో కానీ మళ్ళీ పాతదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ రింగు కూడా సుమారుగా ఒక 100 ఎకరాలు రింగుకే పోతా ఉన్నది. ఆ రింగులో పాపం ఇంతకుముందే వెంకటేశ్ అనేట అతను చెప్పిండు 58 ఎకరాలు ఉంటే 58 ఎకరాలు పోతా ఉంది ఆ కుటుంబానికి. కుటుంబం ఉన్న అయితే ఏదో జరిగిందనేది వాస్తవం. అంతకుముందు మంత్రి గారు
ఏది R&B మంత్రి గారు ఏదైతే ఉందో ఏమేమో మాటలు పలికినాడు. ఏది ఎంత లెక్క 40 కాదు 60 కిలోమీటర్లు మారుస్తామన్నాడు. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే కూడా గదే చెప్పిండు. కానీ తర్వాత ఈ విషయంలో ఎన్నిసార్లు కలిసినా కానీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వటం లేదు. కారణం ఏంది అంటే అందరూ అనుకుంటా ఉన్న సమస్య ఏంది అంటే PVC వాడు గడ్డి వేస్తే ఆ గడ్డి వీళ్ళు తిన్నారు, మంత్రి గారు ఎమ్మెల్యే గారు తిని తప్పుడుగా కూడా పడుకున్నారు అనేది, ఆ గడ్డి వేస్తే తిని ఈ రైతుల నోట్లలో మట్టి కొడతా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరి ఆలోచన విధానం. అందువల్ల తప్పనిసరిగా వీళ్ళు ఒకవేళ చేయాలి అనుకుంటే గడ్కరీకో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికో ఏదైనా ప్రతిపాదనలు పంపిస్తే అయిపోయేది. మంత్రి గారు మాట్లాడాడు, ప్రతిపాదనలు పంపడు, లేకపోతే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పోవు. అక్కడ మార్చిన తర్వాత ఇక్కడ ఎందుకు మారోరు అనేది ప్రతి ఒక్కరి హృదయంలో ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉన్నది. దీనివల్ల అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఒక్కొక్క దగ్గర 30 కిలోమీటర్ 40, 50 ఇట్లా చేసుకుంటూ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడిండు, ఒక దగ్గర 200 ఎకరాలు 170 ఎకరాలు వాళ్ళు రాజకీయ నాయకులు కొనుక్కొని దానికి అవతలకి వెళ్ళి తీసుకుపోతే రేట్లు పెరుగుతాయి. ఏదేమైనా కానీ ఇప్పుడు అన్ని విషయాలు కూడా మీకు మీ దృష్టికి వచ్చినాయి. అందరి నమ్మకం ఒకటే అన్న, మీరు ఒక పిలిపిస్తే వాళ్ళు సర్వం సిద్ధమై మీ వెనక భాగంలో ఉండి ఇది సాధించుకుందాం అనేది అన్నారు. తెలంగాణ సాధించిన వాళ్ళం. ఈ త్రిపుల్ రోడ్డు పెద్ద విషయం కాదు. ఇవాళ ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ వచ్చేది మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన మళ్ళా ఈ ప్రభుత్వం ఏమొస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చినాకనైనా వీళ్ళు ఎన్ని గజెట్లను ఇయని ఏదన్నా ఇయని అది మార్చి మళ్ళీ ఒక శాస్త్రీయంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టే అవకాశం ఉందన్న. తప్పనిసరిగా మీరు హామీ ఇస్తారని మీ హామీ కొరకు చూస్తూ ఉన్నారు. ఒకరోజు మీరు డేట్ ఇస్తే పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఆ ధర్నాను విజయవంతం చేసుకొని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్న. కాబట్టి మీరు దాన్ని ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మన సూర్యాపేట శాసనసభ్యులు, మీ అందరికీ సుపరిచితులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు పూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు మన చిరుమర్తి లింగయ్య గారు, నకరేకల్ మాజీ శాసనసభ్యులు, సోదరులు మాజీ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులు సోదరులు పల్లి రవికుమార్ గౌడ్ గారు, మాజీ టాడీ ట్యాపర్ సొసైటీ అధ్యక్షులు, వేదికపై నాసీన్లైన పెద్దలందరికీ, మన ఇందాక మాట్లాడిన సోదరులు దామోదర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వెంకటేశం గారు, ఇంకా మిగతా సోదరులు కూడా ఇతర పార్టీలకు సంబంధించి కూడా కొంతమంది సోదరులు వచ్చినారు. వారందరికీ ముఖ్యంగా మనసులో ఎంతో ఆవేదనతో ఆర్తితో మరి మాకు న్యాయం జరగాల, అంతటా తిరుగుతూ ఉన్నాం, ఉన్నదంతా పోతున్నది భూములు, కాబట్టి మాకు న్యాయం చేయండి అంటూ మరి తెలంగాణ భవన్కు విచ్చేసిన మా అన్నదమ్ములందరికీ, కొంతమంది ఆడబిడ్డలు కూడా వచ్చినారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం, పేరు పేరున స్వాగతం. ఇక్కడ మన లీగల్ టీం, మన పార్టీ యొక్క లీగల్ టీం అంతా కూడా మీరు చెప్పిందంతా విన్నారు, మీరు చెప్పిందంతా కూడా వారు సావధానంగా వింటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు సరే అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో భూసేకరణ తప్పదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే గజ్వేల్ నుంచి వచ్చిన సోదరుడు చెప్తా ఉన్నాడు, ఎట్లా కొండపోచమ్మ సాగర్కి మేము ముందుకొచ్చి భూములు ఇచ్చినాము, ఎట్లా మల్లన్న సాగర్ అంటే భూములు ఇచ్చినాము, ఆ ప్రాంతానికి నీళ్లు లేవు, నీళ్ళు వస్తే మంచిదే కదా, కొంతమంది నష్టపోతామేమో కానీ ఎక్కువ మందికి లాభం అవుతుంది కదా అని ఉదార స్వభావంతో మా అంతటా మేమే ఇచ్చినాం. దానివల్ల మా ఆస్తుల విలువ పెరిగింది, ఎంత మిగిలితంత దాని ఆస్తి విలువ పెరిగింది కాబట్టి మాకు కొంత పోయినా బాధ అనిపించలేదు, ఎక్కువ మందికి లాభం అయింది అనిపించింది. దాంతోపాటు మా ఆస్తి విలువ కూడా పెరిగింది కాబట్టి కొంత సంతోషపడ్డాం. మళ్ళీ పోయిన వాళ్ళకే మళ్ళీ పోతే ఎట్లా అనే బాధ ఏదైతే మీరు వ్యక్తం చేసినారో అది నిజంగా కూడా చాలా బాధాకరం. ప్రభుత్వాలు ఏ పని చేసినా శాస్త్రీయంగా చేయాలి, ఎక్కడైనా కూడా మరి పద్ధతి ప్రకారం చేసి అందరినీ మెప్పించే విధంగా చేయాలి. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ RRR అనే ప్రతిపాదన వచ్చినప్పుడు మేము ఆలోచించింది 2 కోణాలు. ఒకటి, ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టేది అదేమి ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిదో ముఖ్యమంత్రి గారిదో వాళ్ళ సొంత పైసలు కాదు,
ప్రజల సొమ్ముకు మేము ధర్మకర్తలం. అధికారంలో ఎవరుంటే వాళ్ళు, మీ పైసలకే మేము ధర్మకర్తలం తప్ప మీరు పన్నుల రూపంలో కట్టే ప్రతి పైసను మళ్ళీ దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి, ఎట్లా వాడాలి, లేనోనికి ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ రోడ్ వేయాలి, ఎక్కడ మోరి కట్టాలి, ఎక్కడ సబ్ స్టేషన్ కట్టాలి, ఎక్కడ చెరువు మంచిగా చేయాలి, ఇట్లా ఒక ప్రాధాన్యత క్రమంలో పనిచేసుకుంటూ పోతాం. అట్లాగే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఏం జరిగింది అంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు కాబట్టి మీరు ఆలోచన చేయండి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ భూమి విలువ ఎంత ఉండే? 2023లో కేసీఆర్ గారు దిగిపోయిన నాడు మీ భూమి విలువ ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది మరి? గతంలో కూడా చాలామంది ప్రభుత్వాలు ఉండే, చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉండే, కానీ ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు. ఎందుకు? భూముల విలువలు అంత పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఎందుకంటే కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు. నీళ్లు తేవాలి, ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలి, తెలంగాణలోని బీడు భూములకు మలపాలి అనే ఉద్దేశంతో ఆయన ఇటు గోదావరిలో అటు కృష్ణలా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ 14వ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశంలో, అట్లాంటి తెలంగాణను చెరువులు బాగా చేయడం వల్ల, అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది? మనం ఎక్కడో ఉన్న తెలంగాణను 14వ స్థానంలో భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి, పంజాబ్ను హర్యానాను దాటి నెంబర్ 1 స్థానానికి తీసుకొని పోయిండు. దాంతో ఏం జరిగింది అంటే, అచ్చా వీళ్ళ భూముల బంగారం పండుతుంది, వీళ్ళ భూముల బ్రహ్మాండంగా ఏం చేసినా కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా జోరుదారు పంటలు పండుతాయని చెప్పి విలువ బాగా పెరిగింది. ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. సరే, ఇక్కడ ఒకటి ఉంది, SRO రేట్లు పెంచలేదు భూములు. ఎందుకంటే మళ్ళీ అది కూడా మన రైతులకే ఇబ్బంది అవుతుందేమో కొనుక్కుంటూ, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రము, ఇప్పుడే పునాది పడుతున్నది కాబట్టి మళ్ళీ కొనాలన్నా అమ్మాలన్నా రైతుల కాడ చెక్కు ఉండదు, బ్యాంకు అకౌంట్లు చెక్కు పైసలకు ఉండయి. కాబట్టి ఎక్కతక్కువ అమాంతం పెంచితే, ఇంతకుముందు తమ్ముడు వెంకటేశ్వర మాట్లాడుతూ అన్నాడు ఒక మాట, అన్న మాకు వేరే రాష్ట్రాల్లో ఆడ ఈడ సేమ్ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు 90% ఉన్నది అక్కడక్కడ అన్నాడు. మన దగ్గర ఏంటంటే రాష్ట్రం వచ్చిందే పోరాటాలకి వెళ్ళి వచ్చింది, అందులో ఉన్నది 90% చిన్న సన్నకారు రైతులు. కాబట్టి వీళ్ళ కడుపు మీద అన్నట్టు ఉండొద్దు, వాళ్ళ కాడ చెక్కు పైసలు ఉండయి అనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు పెంచకపోతే. మెల్లగా పెంచుదాం, ఇప్పుడిప్పుడే రాష్ట్రం పునాది పడుతుంది కదా, మెల్లగా చేద్దాము అన్న ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కానీ మీ కడుపు ఏదో కొట్టాలనో మీకు ఇబ్బంది పెట్టాలనో అన్నట్టు కూడా కేసీఆర్ ఆలోచన చేయలేదు. చేయగలిగితే కేసీఆర్ గారు మేలు చేసిండు తప్ప చెడు మాత్రం చేయలే. ఇంతకుముందు మాట్లాడుతూ రాయగిరి సోదరులు మాట్లాడుతున్నారు ఏమని, అన్నా మాకు యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది, కేసీఆర్ రాకమునుపు ఆ ఏరియా ఎట్లుండే ఇలా ఎట్లా డెవలప్ అయింది, దాంతో భూముల విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ కూడా సరే. అందులో కొంతమందికి అసౌకర్యం కలిగిండొచ్చు, కానీ ఎక్కువ మందికి మనకి ఇవాళ తెలంగాణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదగిరిగుట్ట తయారైంది, యాదాద్రి తయారైందంటే అది మనందరికి గర్వకారణం. ఆ క్రమంలో మీరు ఎక్కడికక్కడ త్యాగాలు చేసుకుంటూ వచ్చినారు, ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినారు, అట్లే నడుస్తూ ఉండే. 2వ టర్మ్కి వచ్చే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళకు ఒకటి అర్థమైంది, కేసీఆర్కు రైతులకు దృఢమైన సంబంధం ఏర్పడ్డది. రైతు బంధు ఇచ్చిండు, 73,000 కోట్లు వాళ్ళ ఖాతాలలో వేసిండు, అడగకముందే టైంకు నాట్లు పడే టైంకే పైసలు వేస్తున్నాడు, రైతు బీమా తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు. ఇక మరి 70 లక్షల కుటుంబాలు మరి ఆయనకు దృఢపడిపోయి మొత్తానికి ఒక దృఢమైన సంబంధం ఏర్పడితే ఎట్లా, దీన్ని ఎట్లన్నా ఇచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు మాట్లాడిన R&B మినిస్టర్ కానీ, భువనగిరి ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే RRR పోతున్నదో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిర్రో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు. నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారు నేను వీడియో చూపెట్టిన మునగాక మొన్న, వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు ఆనాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన, చాలా నోటికి వచ్చినట్టు కాదు, ఎంతంటే అంత ఎటు పడితే అటు మాట్లాడిండు. మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఇవాళ ఏమంటుండు, మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా, RRR అవుతుందో పోతుందో నాకేం తెలుసు, నాకు తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు అంటే ఇవాళ ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె, రాహుల్ గాంధీ గారి చెల్లె, ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి, వాళ్ళు వీళ్ళు కాదు ఇవాళ కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు, ఆమె కూడా చెప్పింది కదా, మేము అవతలకి తీసుకుపోతాం, 40 కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం, అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిండ్రు. ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించిండ్రు, మొత్తం
నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే, మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. అది కూడా ఎక్కడ? నల్గొండ మొత్తం భారతదేశంలో నెంబర్ 1 జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టర్లేట్లు పెట్టి, మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి, కూసున కాడికి వెళ్ళి సలగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి, ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో, మొత్తం తెలంగాణలో నెంబర్ 1, తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి, వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసి, నీళ్లు కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టేలెండు అంటే అడిగి రాకనే పోతుండే నీళ్లు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి, ఆ కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తడిపితే దాంతో అల్టిమేట్గా నెంబర్ 1 అయింది. ఒక గంధమల్ల, ఒక బస్వాపూర్, ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివన్నగూడెం, చెర్లగూడెం ఒకటి కాదు. కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి. మా మల్లన్న యాద్ చేస్తున్నాడు, బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్గొండకు మళ్ళా చెయ్యి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు. ఫ్లోరైడ్ని చంపి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి, మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్. సరే, ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు? ఇన్ని జరిగినాయి కరెక్టే, ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే, కానీ మా కడుపు మాదే పోతున్న భూమి అని చెప్పి ఆక్రోశంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మిండ్రు. నమ్మి ఇక సరే దాని మీదకి వెళ్ళి కొన్ని ఆశ కూడా పెట్టిరు అనుకో. వాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆదుకున్నాయి. ఆయన 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 పంటలు ఇస్తుండే మేము 3 పంటలకు ఇస్తామన్నారు. ఆయన ₹1,00,000 ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు. ఇక ముసలోళ్ళకు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా పోతే మీరు కూడా సరితి 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఇలా 5 ఏళ్ళు ఇద్దాం తీ అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళు ఉన్నారు. అంతేనా? ఇది పక్కాలే. సరే, ఓకే సరే, 50% వేసుకుందాం పాటు. అయితే ఎందుకు చెప్తున్నా అటకాగవే, సరే అయిపోయింది, దాని గురించి బాధ ఏంది. కానీ అధికారం ఎవడు అబ్బ సొత్తు కాదు, అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సిందే. అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అనేవాడు అనుకుంటే ఆనంద పిచ్చోడు లేడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు. 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్కకు కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే. అది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు పక్కా. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండినోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేనేమి ఇంకొక 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, చాలా దూరం ఉన్నది. అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరేమన్నా? అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడైతే వాడు లేడు. ఇంకోటి పెద్ద మనిషి కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఎంత వయసు చూసిరో వారు. నాకు తెలుగులో గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతోడు తెలియదు నాకు. అవ్వ ఏం తిట్లు అవి, ఎన్ని తిట్లు, భయం అనేది లేదు. ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏపో వాడు ఎవడైతే ఆడోళ్ళు కూడా ఏం ఆగుతలేరు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? నువ్వు తిట్టక తల్లి, ఈ విషయం తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు వద్దు. కానీ కాక ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం. ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా. ఆఖరి సంవత్సరం వస్తుంది, 2 ఏళ్ళ ముంగట వస్తుంది. ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా? మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కడ ఉందా, లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం. అందులో వచ్చింది ఒక మాట మెయిన్గా. ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు. ఆశ పెట్టి ఎత్తేస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇలా మీ అందరి కోపం కూడా కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పిండ్రు వీళ్ళు, RRR మీకు అనుకూలంగా మారుస్తాం, మీకు ఎవ్వరికి దెబ్బ తాకకుండా చూస్తాం, మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు, మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు. అంతేనా? ఇదే అనిల్ కుమార్ రెడ్డి, ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇవాళ ఇది కథ. నేను మీతో ప్రార్థించేది ఒకటే, సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు, మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి,
పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెట్టేటట్టు కూడా లేరు. వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదుముడితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు. ఏం చేయమంటారు మమ్మల్ని? మైక్ ఇయ్యరు. ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన నేను తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు. మీ జిల్లాకి వెళ్ళి ఉన్నాడే ఒక్కడు మనోడు, ఆయన తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు. చేసి మరి ఈరోజు మాట్లాడించేందుకు కూడా మైక్ ఇచ్చేందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం. ఒకటైతే వాస్తవం, సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది, యుద్ధం ఏమో మమ్మల్ని చేయమంటారు. మీరు పర్వాలేదు చేస్తాం, అయినా కూడా చేస్తాం. ఈ మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం. కానీ మీతో నా ప్రార్థన, దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనీయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు, నాకు 24 లక్షల ఎకరం 26 లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా. చదువుకున్నాడు పిల్లగాడు, ఉన్నది 2 ఎకరాలు, ఇంకో 2 ఎకరాలు కొన్నాడు. వాళ్ళ బావ వాళ్ళ అన్న వాళ్ళ వదినే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. చదువుకున్నాడు, తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటూ సంతకం పెట్టిండు. అలా చూసిన, నేను కూడా కాగితం తీసి చూసిన. ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది చాలా అన్యాయం. ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని 26 లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా 6 లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి. ఆయన ఏమంటుండు, అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన. నాకు ఇక కొత్తగా వచ్చేదేం లేదు, నేను అందులోనే ఆల్రెడీ ఇరుక్కపోయినా. కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం పోలీసులు జల్లెడ పడతారు, లెక్కలు తీస్తారు. ఎవరు పోయిన, లక్ష్మారెడ్డి పోయిండా, వెంకటేశం పోయిండా, వెంకటేశం ఎవరోళ్ళు కొంట పోయిండు, ఏ ఊరికి వెళ్ళి ఎవరోళ్ళు పోయిండ్రు మొత్తం రాస్తారు. ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి బీసీపీకి ఇక్కడికి ముఖ్యమంత్రికి వెంకటరెడ్డికి అందరికి పంపుతారు. దయచేసి మీరు చిత్తరవిత్తర కాకండి, మీరు ఒకటే తాటి మీద ఉండండి. మీరు ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు గిడ కూర్చుని, ఆయన పేరెంత మీది? అంజేశ్వర్ కుసోంజీ. అంజేశ్వర్ చెప్తుండ్రు రాణి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టని అంటుండు. నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు. మీ ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి, మీరు కూర్చోబెట్టండి. ఊళ్ళో మొత్తం చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి. అరే మరి చెప్పుర్రా భయ్ మీ సంగతి ఏంది, మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి. మీరందరు కలిసి వస్తారా లేదా? మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూస్తాం, లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, మేము వాళ్ళం కూడా ఓట్లో పాల్గొనమని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఏమవుతుంది దాంతో? ఏమవుతుంది? ఏమో అయిపోతుంది, వెంటనే ప్రభుత్వం పడిపోతుంది అని కాదు. కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది. ఎందుకు బాయ్కాట్ చేసిరు వీళ్ళు? ఏం అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా, గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు. నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏందండి, ఆడ ఆల్రెడీ NH 161 ఉంది, ఆల్రెడీ ఉన్నది. దానికి కల్పినాం మనం గతంలో, మీకు యాదకుందో లేదో కల్పినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను. ఎందుకు? సరిగా ఏమేమో వెనకాల ఏం చేతులు మారినాయో మొత్తం ఎట్టెట్టనో, ఇక వాళ్ళకి ఢిల్లీకి పైసలు పంపాలి కదా. కుర్సీ కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి. లేకపోతే వెంకటరెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, పొంగులేటి ఎప్పుడు ఎత్తుకపోతాడో ఈయన భయం. పైసలు పంపాలి, మూటలు పంపాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఆడనో ఈడనో కమిషన్ల కోసం దందా చేస్తున్నట్టున్నారు. రెండోది, ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండు, ఇప్పుడే చూసిన నేను, దామోదర్ రెడ్డి ఇచ్చిండు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన కూడా ఉత్తరం రాసిండు. ఒక దిక్కు 28 కిలోమీటర్లు ఉంది, ఇంకో దిక్కు 45 కిలోమీటర్లు ఉంది. ఇదేం పద్ధతి, శాస్త్రీయంగా లేదు, దీన్ని చక్కగా చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా? మరి వాళ్ళన్నా ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం. ఇది మేము ఒప్పుకోము, ఈ అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు, గతంలో ఏదైతున్నదో దాని ప్రకారం అన్న పోండి, లేదా శాస్త్రీయంగా చేయండి, మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి. నేను మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళకు, ఇది కాంగ్రెస్కి, రాములు గారు ఇది కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పారు ఆ రోడ్ను. ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కకు తిప్పుతారు, ఎక్కడ అవతలలో వేరే భూములు ఉంటే అండ్లకి వెళ్ళి పోతారు. అట్లా వీళ్ళకి కొత్త ఏం కాదు ఇది. మీరు యాద పెట్టుకోండి, ఒక 2-3 పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి. భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టిరు ఇలా. కాంగ్రెస్ గతంలో ORR చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది, ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి. మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు. TG వెంకటేష్ గారికి ఇచ్చిండమ్మా. ORRలో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు. మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు. ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు. అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు. లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు,
అన్న మాట కన్నా కొట్లాడచ్చు, మీరు మాట నిలబెట్టుకోండి అన్న కొట్లాడచ్చు. ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం. మీరు చెదిరిపోతే చిత్తరబిత్తరైతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. నేను ఇక్కడ నిల్చొని ఎన్ని డైలాగులు కొట్టినా, ఇంకోళ్ళు ఇంకే బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఐకమత్యంగా లేకపోతే, ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు. కేసీఆర్కు ఎన్నేళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చేందుకు? 14 ఏళ్ళు పట్టింది. ఏమిటికి? ఎందుకైందా సమస్య? మనలో ఐకమత్యం లేకనే. అదే మనం 2009లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో, అదే కనుక మనం 5-6 ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో 2006-04 వచ్చేస్తుండే. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మొదటిది జరగాల్సింది ఏ గ్రామంలో అయితే